రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని భూపతి నగర్లో వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజల అంత్యక్రియలకు వినియోగిస్తున్న శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బామనీకుంటకు ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని తమ తాతలు తండ్రుల కాలం నుంచి శ్మశాన వాటికగా వినియోగిస్తున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కాగా గత 2 సంవత్సరాలుగా బొడ్ల వెంకటేష్ అనే వ్యక్తి ఈ శ్మశాన వాటిక భూమి తనదంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని, తమ అంత్యక్రియల హక్కుకు భంగం కలిగిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో ఈ భూ వివాదంపై గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అప్పటి కమిషనర్ సంబంధిత శాఖ అధికారులు స్థలాన్ని సర్వే చేసి అది శ్మశాన వాటిక కోసమే ఉద్దేశించిన భూమి అని నిర్ధారించారని గ్రామస్తులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని భూపతి నగర్లో ఏదైతే మన బామనికుంటకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఏదైతుందో భూపతి నగరి ప్రజలు దాదాపుగా ఒక 60 నుంచి 80 కుటుంబాలు గత 100-150 సంవత్సరాల నుంచి ఈ యొక్క భూపతి నగర్లో నివసిస్తున్నారు. మరి అప్పటి నుంచి ఇక్కడ భూపతి నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఈ యొక్క ప్లేస్ ఏదైతుందో ఈ బామనికుంటకు ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్నే గత 100 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా మరి ఇదే ప్లేస్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చనిపోయినటువంటి కార్యక్రమాలు ఇదే ప్లేస్లో నిర్వహిస్తున్నారు. మరి ఇటీవల గత 2 సంవత్సరాల కంటే ముందు మరి బొట్ల వెంకటేశం అన్నటువంటి వ్యక్తి దౌర్జన్యంగా ఈ ల్యాండ్ నాది అని కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ తాతలు తండ్రులను కూడా ఇదే ప్లేస్లో పెట్టినాం. ఈ ప్లేస్ మాదని కూడా ఇంతకుముందు కూడా మేము ఈ ప్లేస్లో మరి మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి గాను సిరిసిల్ల మున్సిపాలిటీ అప్పుడు ఉన్నటువంటి కమిషనర్, టౌన్ ప్లానర్ ఆఫీసర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు కూడా వచ్చి ఇది సర్వే చేసి మరి ఇది ఒక ల్యాండ్ గత 100-150 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు భూపతి నగర్కు సంబంధించినటువంటి ప్రజానీకం వాళ్ళు చనిపోతే యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఒక శ్మశాన వాటిక అని చెప్పి నిర్ధారణ చేసి ఇది ఒక ల్యాండ్ని అప్పుడే మాకు 2 సంవత్సరాల కిందటనే దీన్ని మీరు వాడుకోమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు మరి మొన్నటి రోజు అంతా కొట్ట 4 రోజులు కూడా అయితలేదు. మరి మల్లేశం అనే వ్యక్తి, ఇంటి పేరు ఎప్పుడది పల్లాటి మల్లేశం అనే వ్యక్తి అంతా కూడా నిర్ణయం పక్షకు ఎట్టురా వాళ్ళ కార్యం దౌర్జన్యంగా ఈరోజు బ్లేడ్ బండి తీసుకొచ్చి ఈ బొట్ల వెంకటేశం అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా దున్నడం జరిగింది. మరి కనీసం కర్మకాండ అంత దినవారం కూడా జరగనటువంటి తన యొక్క కాడుని మరి ఈరోజు ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చినటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకొని ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేసి కనీసం ఈ శ్మశాన వాటికను కూడా వదిలినటువంటి ఈ యొక్క ప్రజలు మరి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఇటువంటి వ్యక్తిని చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మరొక స్థానిక మాజీ కౌన్సిలర్గా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మరి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క అధికార పార్టీని మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కలెక్టర్ గారిని, ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ని, ఈ ప్రజానీకానికి ఒక ప్లేస్ని శ్మశాన వాటిక కోసం ఇక్కడ ఏదో ప్లాట్లు కొడదామని చెప్పి కాదు, ఈ భూమిలో ఇల్లు కట్టుకుందామని కాదు, శ్మశాన వాటిక కోసం వాళ్ళు చనిపోతే కాలేద్దామని కోసం ఈ యొక్క ల్యాండ్ని ప్రజానీకానికి ఇవ్వాల్సిందిగా ఒక మాజీ కౌన్సిలర్గా నేను కోరుతున్నాను.